ప్రస్తుతం దళిత క్రైస్తవులకు సంబంధించి నిర్వహించినటువంటి ఒక కార్యక్రమం వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ, సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడటం జరిగింది. అవి కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటూ కూడా బీజేపీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన కూడా అనేక ఫిర్యాదులు కూడా వాళ్ళు పోలీసులకు అందిస్తున్నటువంటి ప్రస్తుతం గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి ఏమని ఇచ్చారు, ఏంటి ఫిర్యాదు? ఇది ఏలూరులోని దళిత క్రైస్తవ శంకారావం అనే సభ అనేది జరిగింది. ఈ సభ నిర్వహించిన జాడా శ్రావణ్, అలాగే అతనిని ఈ సభలో ముఖ్య వ్యాఖ్యాత ఎవరైతే ఉన్నారో అతను బచ్చలకూరి జోసెఫ్. ఈ జోసెఫ్ గారు చాలా అనుచితంగా వ్యాఖ్యానం అయితే చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి, డిప్యూటీ స్పీకర్ గారి గురించి, అందరి గురించి కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడడం అనేది జరిగింది. ఇతను ప్రశ్న రావణ్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తాడు. ఈ ఛానల్లో అంతా హిందుత్వం గురించి, హిందుత్వ స్వామీజీల గురించి, హిందుత్వ దేవి దేవతల గురించి కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడతాడు. ఇదంతా కూడా హిందుత్వం మీద జరుగుతున్న కుట్ర అని అనుకుంటున్నాము. అలాగే వైసీపీ ప్రభుత్వమే ఈ కుట్ర చేస్తూ మన ప్రభుత్వాన్ని కూల్చడానికి, వాళ్ళకి ఓట్లు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక ట్రిక్గా మేము భావిస్తున్నాము. అంటే ప్రధానంగా మీరేమో వాళ్ళ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు, కానీ కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి అరెస్టులు కానీ వాటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు? అదే వైసీపీ వాళ్ళే ఖండిస్తున్నారు, ఇంకా మిగతా ఏ పార్టీ వాళ్ళు కూడా ఖండించట్లేదు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలామంది తులసి చందు కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా దానిపైన మాట్లాడుతారు. ఓకే, ఇదేంటంటే కూడా మేము అనుకునేది ఏంటంటే ఇతని వెనకాతలు ఎవరో ఒకళ్ళు ఉండి ఇతను నడిపిస్తున్నాడు. ఇతని స్వయం భావాజాలం కంటే అప్పు తెచ్చుకున్న భావాజాలమే ఎక్కువ కనబడుతోంది. అతను ఇంకా ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఇతను మాట్లాడుతున్నాడు అని మేము అనుకుంటున్నాం. అంటే ఒకటి ఇప్పుడని కాదు, పవన్ కళ్యాణ్ గతంలో సభకు సంబంధించినటువంటి అంశంలో కూడా మహిళలు కొంతమంది, అంటే హిందుత్వానికి కాకుండా వేరే మతస్థులు వ్యతిరేకించినటువంటి పరిస్థితులు, అతని పైన తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి డిప్యూటీ సీఎంని. ఎందుకు ఈ టార్గెట్ ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే అనుభవరాహిత్యం ఉందని, కొంత సినిమా వాళ్ళని ఇలాంటి అపోహలు కూడా ఉన్నాయి. ఆయన ఓన్లీ హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక ఫేక్ ఇది కూడా ఉంది. ఆయన ఏంటంటే హిందుత్వం అందరిది, ఇప్పుడు ఆయన హిందూ కాబట్టి జనాలు హిందుత్వం మీద ఎక్కువ మాట్లాడతారు. ఎవరు ఏ సెక్ట్ ఇదిగా ఏ మతం వాళ్ళైతే ఆ మతం గురించి కొంత మాట్లాడతారు. ఇది హైందవం, మన భారతమే ఒక హైందవ దేశం. ఈ హైందవ దేశంలో హిందుత్వం గురించి మాట్లాడడం అనేది తప్పు కాదు నా ఉద్దేశం. ప్రధానంగా మీరేం చెప్తారండి ఈ అంశం మొత్తం మీద? యాక్చువల్గా మనం ఇది చూసుకున్నట్లయితే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దళిత సభలో మన యొక్క రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, లేకపోతే సభాపతి గురించి కానీ మాట్లాడటం అనేది నిజంగా హేయమైన చర్య. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది ఒక వర్గానికి సంబంధించిన శంకారావం. దానిలో ఒక పొలిటికల్ టార్గెటింగ్ లాగా ఓట్ల గురించి మాట్లాడటం కానీ, రేపొద్దున ఈ దళితుల ఓట్లు పడవని బెదిరించడం కానీ ఆ యొక్క మాటల్లో మనకు కనపడుతోంది. అంటే దీని వెనక కేవలం ఆ శంకారావం అనే ప్రాజెక్ట్ ద్వారా వెనక ఉండి కొంతమంది దీన్ని నడిపిస్తున్నారనే ముఖ్య ఉద్దేశం మనకు ఆ సభ ద్వారా అర్థమవుతోంది. రెండోది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో మనం గమనించుకుంటూ ఉన్నట్లయితే క్రైస్తవుల పట్ల లేకపోతే ఇంకొకళ్ళ పట్ల చూపిస్తున్న అమితమైన ప్రేమ ఈ రోజున ఎప్పుడైతే ఓట్లు 11 సీట్లకు పరిమితం అయ్యారో ఇప్పుడు పూజల్లో కూర్చోవటము, హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్టు ఫేక్ ప్లకార్డ్ వాడటము జరుగుతోంది. ఆయన కనుక దీని వెనక ఉన్నట్లయితే ఈ పప్పులేం ఉడకవని ఆయనకి మనం చెప్పాల్సిన సమయం. అలాగే ఈ సోకాల్డ్ ప్రశ్న రావణ్ అని పెట్టుకున్న జోసెఫ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాడుకున్న రావణ్ అనే పేరు కూడా హిందూ ధర్మంలోనే ఉంది.
మరి హిందూ ధర్మంలోంచి పేరు వాడుకుంటున్నారు. ఇవన్నీ చేస్తూ కూడా ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చెప్తున్నది ఏంటి? కేవలం హిందూ వ్యతిరేకమైన భావజాలాన్ని మీరు ప్రకటిస్తున్నారు. మాకు సంబంధించిన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన గురువుల గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, దేవతల గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు దళిత ప్లకార్డ్ వాడుకొని ఇంతమంది గురించి తప్పుడుగా మాట్లాడటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందుకే మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఈ రోజున మీరు అడిగిన ఇంకొక ప్రశ్న కూడా నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈ గవర్నమెంట్ యొక్క ఇదిలో చాలామంది అరెస్టులు కానీ లేకపోతే ఏవో జరుగుతున్నాయని, తప్పు పని చేస్తేనే అరెస్టు జరుగుతోంది. అంతకుముందు వాళ్ళ ప్రభుత్వం నడిచినప్పుడు కూడా ఎన్నో అరెస్టులు, ఎన్నో రౌడీ షీటర్ల వల్ల హత్యలు జరిగాయి. వాటి గురించి కూడా త్వరలో మనకి నిజానిజాలు బయటకు వస్తాయి. అంటే ప్రధానంగా గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల సభల్లో ఆయన కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి అప్పుడు లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు వ్యాఖ్యల్ని అభ్యంతరకరంగా అంటున్నారని ప్రశ్నిస్తున్నారు. నిన్న దానికి సంబంధించి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది శ్రావణ్ గారు. పూర్వం మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా ఎన్నో వ్యాఖ్యలు చేశారని మీరు చెప్తున్నారు. అవి కేవలం కౌంటర్ పార్ట్ ఆఫ్ ది అవతల వ్యక్తి మాట్లాడిన వ్యాఖ్యలకి సమాధానంగా ఆయన మాట్లాడినవే తప్పిస్తే అప్పటికప్పుడు ఆవేశపూరితంగా ఇప్పుడు వీళ్ళు రెచ్చగొడుతున్న విధంగా అయితే ఆయన చెప్పిన వ్యాఖ్యలు కాదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి ప్రతి విమర్శగానే మన డిప్యూటీ సీఎం గారు సమాధానం ఇచ్చున్నారు. ఏదైనా ఉన్నా కూడా ఒక వ్యక్తి టు వ్యక్తి అనేది మనం మాట్లాడుకోవాల్సిన విషయం. కానీ ఒక సభాపరంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఒక కులాన్ని కానీ వర్గాన్ని కానీ మతాన్ని కానీ కించపరిచే అలవాటు మనకు ఉండకూడదని నేను చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా ఇప్పుడు ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఏదైతే ఈ జాడా శ్రవణ్ గారు అలాగే మన ఈ బచ్చల జోసెఫ్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసినది ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళని తీవ్రంగా మనం క్వశ్చన్ చేసి దాని నుంచి నిజానిజాలు మనం తెలుసుకొని మాకు న్యాయం జరగాలి. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మేము కూటమి తరపున ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మనం ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. సో బీజేపీ తరపున ఇదొక ప్రశ్నే కాకుండా హైందవ ధర్మం మన సనాతన ధర్మం, మన భారతీయ మూలాలు సనాతన ధర్మం మీదే ఆధారపడి ఉన్నాయి. ఈరోజు మిగతా ఏ విధమైన వచ్చినా కూడా ఈ భారతదేశంలో బయట నుంచి వలస వచ్చినవే తప్పితే ఇక్కడ పుట్టినవి కాదు. కాబట్టి మీరు మతం పేరు కానీ కులం పేరు కానీ వాడుకొని వర్గపోరు అలాగే మతపోరుని క్రియేట్ చేయకుండా భారతదేశంలో శాంతి స్థాపింపబడాలి. వీళ్ళిద్దరికీ తగిన శిక్ష చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ప్రధానంగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి మహిళలు అయితే క్లియర్గా ఈ అంశంలో అంటే తీవ్రంగా ఈ అంశాలని పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎంని డిప్యూటీ సీఎంని టార్గెట్ చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటే కంపల్సరీగా చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా దాల్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోతో సాయి శంకర్, గుంటూరు నుంచి.